హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక జయదేవ్ అయితే, అరవిందా, అసలు నువ్వు ఎందుకు వచ్చావా అని నాకు నిజంగానే చాలా కోపంగా ఉంది. వస్తూనే మనీషాని కోడలు చేయటం ఏంటి? అసలు లక్ష్మి ఎలాంటిదో నువ్వు మర్చిపోయావా? అలాంటిది మనీషాని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు. నాకేం నచ్చటం లేదు, నీ ప్రవర్తన అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి జయదేవ్ అయితే అరవిందను నిలదీస్తూ ఉండటంతో అప్పుడు అరవిందమాలని నిజమైతే చెప్పేస్తుంది. ఏవండి, నేను ఇలా మాట్లాడడానికి బలమైన కారణం ఒకటి ఉంది. మొన్న నేను మిత్ర గురించి పూజలు జరిపించడం కోసం కుంభమేళకు వెళ్ళాను కదా. అక్కడ ఒక నాగసాధువు మిత్ర జాతకం మొత్తం చూసిన తర్వాత ఇక ఇన్నాళ్ళు మిత్రను భార్య కాపాడుకుంటూ వచ్చింది. ఇక నీ కొడుకు వచ్చే గండాలను తన భార్య కూడా కాపాడలేదు అని చెప్పటంతో నేను ఒక్కసారిగా భయపడిపోయాను. మరి ఇంతకాలం నా కోడలు నా కొడుకుని కాపాడితే మరి ఇప్పుడు నా కొడుకుని కాపాడేది ఎవరు స్వామి చెప్పండి అని అనగానే, తన కడుపున పుట్టిన కూతురు మాత్రమే తనని కాపాడుతుంది, రక్తం పంచుకొని పుట్టిన కూతురు మాత్రమే మిత్ర ప్రాణాల్ని కాపాడుతుంది అని చెప్పేసి చెప్పటంతో ఆనందంతో తిరిగి నేను వైజాగ్కి బయలుదేరాను. ఇక లక్ష్మి ఈసారి నెల తప్పితే తప్పకుండా ఆడపిల్ల పుట్టాలి అని కోరుకున్నాను. కానీ నేను తిరిగి వచ్చేసరికి లక్ష్మి ఏం చేసింది? ఇక ఆడపిల్ల కాదు కదా, గర్భసంచిని తన చెల్లెలకి దానం చేసేసింది. గర్భసంచి లేని లక్ష్మి ఆడపిల్లని ఎలా కంటుంది? మిత్ర గండాల నుంచి ఎలా గట్టెక్కిస్తాం? ఏవండి, నాకు మిత్ర లక్ష్మీనా అని అడిగితే ముందు నా కొడుకు గురించే నేను ఓటు వేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి లక్ష్మి గొప్పతనం తెలిసినప్పటికీ కూడా ఇక నా కొడుకుని ఎవరైతే గండాల నుంచి గట్టెక్కుస్తారా అని చూస్తూ ఉంటే కన్న కూతురు మాత్రమే అని చెప్పారు. ఈ లోపల మనీషా నెల తప్పిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది, మనీషా కడుపులో పుట్టబోయే కూతురే మిత్రను గండాల నుంచి గట్టెక్కిస్తుందని చెప్పేసి అరవింద చెప్పటంతో ఒక్కసారిగా అరవింద మాటలన్నీ విన్న తర్వాత జయదేవ్ అయితే ఆశ్చర్యపోతాడు. మరోపక్క లక్ష్మి పూజని చేస్తూ గాలికి ఇక ఆ దీపం కొండెక్కిపోతుందనుకుంటూ ఉండగా చేయి కాలిపోతున్నప్పటికీ కూడా చివరి క్షణం వరకు దీపం దగ్గర తన చేతిని తీయకపోవడంతో ఇదంతా చూస్తున్న అరవింద్ వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసి లక్ష్మితో మొత్తం మాట్లాడి లక్ష్మికి చివరగా ఒక అవకాశం అయితే ఇస్తుంది కదా. ఆ అవకాశం కోసం అయితే ఇక వివేక్ జాను వాళ్ళు లక్ష్మికి అయితే సపోర్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ ద్వారా ఇక ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్పంగానే సరే అయితే అని చెప్పేసి ఇక దాని గురించి ఏ రకంగా ప్లాన్ చేయాలనుకుంటూ ఉండగా లక్ష్మి అయితే ఇంటికి ఒక అమ్మాయిని అయితే పిలిపిస్తుంది. ఇక తను ఏం చేస్తుంది అంటే ఇక బ్లడ్తో బ్యూటిఫుల్ ఆర్ట్ అయితే వేస్తూ ఉంటుంది. ఇక మిత్ర ఆర్ట్ వేయటం కోసం ఇక లక్ష్మి మిత్ర గారికి దగ్గరగా ఉన్నది నేను, తన భార్యని, కాబట్టి నా బ్లడ్ తీసుకొని నా భర్త ఆటని చాలా అందంగా తీర్చిదిద్దండి అని లక్ష్మి అంటూ ఉండగా లేదు నేనిస్తాను అని మనీషా అంటూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా అరవింద, నువ్వాగు లక్ష్మి, ఇక నా ఇంటికి వారసుల్ని ఇవ్వబోతుంది మనీషా, కాబట్టి మనీషాని చేయాలి అని అనగానే ఎస్, నా బ్లడ్ తీసుకోండి, ఇక మంచి పిక్ అయితే చేసి ఇవ్వండి అని చెప్పేసి మనీషా వచ్చేసి బ్లడ్ అయితే ఇస్తుంది. పడ్డావు, దారిలో పడ్డావు, అడ్డంగా బుక్ అయిపోయావు మనీషా, నీ నుంచి బ్లడ్ తీసుకోవటం ఇంత ఈజీనా అని చెప్పేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉండగా మనీషా, చూసావా, పెళ్ళానివైనప్పటికీ కూడా నీ బ్లడ్ అయితే ఇవ్వలేదు. రెండో భార్యగా నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి అరవింద్ ఆంటీ కూడా నాకే ప్రిఫరెన్స్ ఇచ్చింది అని నువ్వు ఓడిపోయావు లక్ష్మి అని తమ్ముని రివర్స్ చేసి లక్ష్మిని ఎక్కిరిస్తూ ఉంటుంది. నేను ఓడిపోవటం కాదే, అత్తయ్యకు నీ అసలు స్వరూపం బయటపడుతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. తను ఓకే, ఒక మంచి బ్యూటిఫుల్ ఇక పిక్చర్ వేసి మీ ముందుకు వస్తాను అని అనగానే సరే అయితే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా అని అనగానే తప్పకుండా మేడం అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉండగా తన దగ్గర ఉన్న బాటిల్లో బ్లడ్ని 50% తీసుకొని లక్ష్మి వివేక్ వాళ్ళైతే హాస్పిటల్లో అయితే ఇస్తారు. ఇక వీళ్ళందరూ కూడా ఈవినింగ్ మిత్ర బ్లడ్ పిక్చర్ ఎలా ఉందా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండగా ఇక ఫోటో అయితే ఇంటికైతే వస్తుంది. చాలా బాగుంది కదా ఆంటీ, మిత్ర చూసావా, కన్నీ విని ఎరుగని గిఫ్ట్, నా బ్లడ్ తోటి నీ పెయింట్ అయితే వేయించాను అని చెప్పేసి మనీషా అయితే
అంటూ ఉంటుంది. ఈ లోపల లక్ష్మి గుమ్మం వైపే చూస్తూ ఉండటంతో, ఏమైంది అలా గుమ్మం వైపు చూస్తున్నావు లక్ష్మి? రావాల్సినదంతా వచ్చేసింది కదా, మిత్ర ఫోటో చాలా బాగుంది, ఇంకా ఏదో మిగిలిపోయినట్టుగా అలా చూస్తున్నావేంటి అని అనగానే, మిగిలిపోయింది అత్తయ్య గారు అని చెప్పేసి లక్ష్మి అయితే వెయిట్ చేస్తూ ఉండగా, మేడం ఇదిగోండి మేడం మీ బ్లడ్ రిపోర్ట్స్ అని అంటూ ఉండగా, మీరు కూడా ఇక్కడే వెయిట్ చేయండి ఒక 5 minutes అని చెప్పేసి అత్తయ్య గారు ఇక మనీషా బ్లడ్ తోటి మిత్ర గారి ఇమేజ్ని బ్యూటిఫుల్గా క్రియేట్ చేసిందని సంతోషపడుతుంది కదా, కానీ ఇప్పుడు ఈ బ్లడ్తోని మనీషా నిజస్వరూపం కూడా బయటపడుతుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా ఒక అమ్మాయి కడుపుతో ఉందా లేదా అన్నది తెలుస్తుంది కదా, సో ఇక ఇందులో ఏముందో కొంచెం మీ నోటితోనే మీరు చెప్పండి అని అనగానే, మేడం మీరు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన టైం అయితే ఇది, పేషెంట్ నేమ్ వచ్చేసి మనీషా, ఇక తన బ్లడ్ పిక్చర్ అంతా చూసిన తర్వాత తను ఎటువంటి నెల తప్పలేదు అని తెలిసింది. అంతేకాదు తన బ్లడ్ పిక్చర్స్ ద్వారా తనకి గర్భసంచి కూడా లేదు అన్న విషయం అయితే తెలిసి వచ్చింది అని చెప్పేసి ఇక నర్సు వచ్చి చెప్పడంతో అరవిందకు షాకుల మీద షాకులు. ఇదేంటిది, మిత్రను కాపాడడం కోసమే కదా ఒక ఆడపిల్ల పుడితే మనీషా కడుపులో ఆ ఆడపిల్ల ద్వారా నా కొడుకుని సేఫ్ చేసుకోవాలనుకున్నాను, అటువంటిది మనీషా తల్లే కాదా, అసలు బిడ్డే గర్భసంచే లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇక వెంటనే ఏంటి నీ నిజస్వరూపం బయటపడిపోయిందని వణికిపోతున్నావా, నీకా ఇప్పుడు నువ్వు ఎంత అబద్ధాలు ఆడావో, ఎంతమందిని మోసం చేసుకుంటూ వచ్చావో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పేసి అంటూ ఉండగా, చూడండి నాకు మిత్ర ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందన్నది నిజం, కాకపోతే బ్లడ్ రిపోర్ట్స్లో కనిపించడం లేదంటున్నారు కదా, సరే లక్ష్మి నువ్వనుకున్నట్టుగానే నేను ప్రెగ్నెంట్తో లేను అనుకో, కాకపోతే మిత్ర కట్టిన తాళిబొట్టు ఉంది, దీన్నేం చేస్తావు, పిల్లలు పుడితేనే భర్త అవుతారా, అలా అయితే నీ జాను కూడా వివేక్కి భార్య అవదా చెప్పు, అలా అయితే నేను కూడా మిత్రకు భార్యని అవను, నీ చెల్లెలు వివేక్కి భార్యాభర్తలైతే నేను మిత్ర కూడా భార్యాభర్తలు అవుతాం, నాకు అవతల మీడియా సపోర్ట్తో పాటు ఎంతోమంది మహిళా మండల సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే అరవింద కోపంతో లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక మనీషా ఇంటికి ఆడపిల్లని ఇస్తుంది, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మిత్ర అని అనుకుంటూ ఉండగా ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. లక్ష్మి చెప్పినట్టుగానే లక్ష్మిని మొత్తానికి సాధించేటట్టు ఉంది, కానీ లక్ష్మి మనీష నిజస్వరూపాన్ని ఎన్ని రకాలుగా బయటపెట్టినా లక్ష్మి గర్భసంచే లేదు. మరి లక్ష్మి ఆడపిల్లను ఎలా కంటుంది, ఆడపిల్లను ఏ రకంగా మొత్తానికి అయితే ఈ ఇంటికి రాబోతుందో నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉండగా, పిల్లలైతే నానమ్మ అని ఇద్దరైతే వస్తారు. నిన్ను చాలా మిస్ అయిపోయాం తెలుసా అని అంటూ ఉండగా లక్కీని చూసి, ఒసే లక్కీ నిజంగా నువ్వే ఈ ఇంటికి వారసురాలవైపోతే ఎంత బావుండో, మిత్ర నిన్ను కన్న కూతురుగా చూపించాడు, ఇక జున్నుతో పాటు మా లక్ష్మీ కడుపులో నువ్వు కూడా ఆ రోజు పుడితే నాకు ఈరోజు ఇంత బాధ తప్పేది కాదు కదే, బంగారం లాంటి లక్ష్మి లాంటి కోడల్ని మిత్ర నుంచి దూరం చేయటానికి ఆలోచించే దాన్నే కాదు, నువ్వు కూడా ఆ రోజు లక్ష్మీ కడుపులో పుడితే ఎంత బాగుండేదో అని చెప్పేసి అరవిందకు నిజం తెలియదు కదా, లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని, కానీ మిత్ర కోసమే ఇదంతా చేస్తున్నానని అరవింద లోపల చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద తిన్నగా దీక్షితుల గారి దగ్గరకైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దీక్షితుల గారితోటి, స్వామి మీకు అంతా తెలిసిందే అని అంటూ ఉంటే, అవును ఇక మహాకుంభమేళాకు వెళ్ళావు, ఇక మిత్రకు పుట్టిన కూతురు మాత్రమే మిత్రని గండాల నుంచి రక్షిస్తుంది, నువ్వు తెలుసుకున్నదంతా వాస్తవమే అని చెప్పేసి అనగానే, ఎలాగ స్వామి, లక్ష్మి వచ్చేసి చెల్లెల కోసం గర్భసంచిని ఇచ్చేసింది, ఇక మనీషా తల్లి అయిందని చెప్తే మనీషా పచ్చి మోసం కుట్ర చేసిందన్నది కూడా తేలిపోయింది, కానీ మరి నా కొడుకుని కాపాడే కూతురు ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మిత్ర మరో అమ్మాయిని ఇచ్చి మిత్రకేమైనా ఇచ్చి పెళ్లి చేయాలా, లేకపోతే లక్ష్మికి అన్యాయం చేయాలా, నాకేమీ అర్థం కావటం లేదు స్వామి అని అంటూ ఉంటే, నువ్వు వెతకాల్సినది మిత్రకు భార్యని కాదు అరవిందా, మిత్రకు పుట్టిన కూతురు గురించి అని అనగానే, ఏం మాట్లాడుతున్నారు స్వామి అని అంటూ ఉంటే, మిత్ర రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఈ భూప్రపంచంలో ఉంది, కాబట్టి నువ్వు వెతికితే తప్పకుండా మిత్రకు పుట్టిన కూతురు కనిపిస్తుంది అని అనటంతో, మిత్రకు కూతురు పుట్టిందా, మిత్ర చాలా మంచివాడు, మిత్ర ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు నాకు తెలియకోకుండా మిత్ర ఒక ఆడపిల్లకి తండ్రి ఎప్పుడయ్యాడు స్వామి అని అంటూ ఉండగా,
నీ కొడుకు ఏ తప్పు చెయ్యలేదు, నిజమే. కాకపోతే నీ కొడుకు ఆడపిల్లకి కూడా తండ్రి అయ్యాడు. అది ఎలా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే మిత్రకు వస్తున్న గండాలను బట్టి నీకే మెల్లమెల్లగా అర్థమవుతుంది దేవయాని అని చెప్పేసి దీక్షితులు గారు చెప్తాడంటంతో ఇక నేను ఎంతకాలం ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉండగా ఆల్రెడీ మిత్రకి కూతురు ఉంది అని దీక్షితులు చెప్తున్నారు. కూతురు ఉంటే ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉంది, అసలు మిత్రకి కూతురు ఎప్పుడు పుట్టింది? ఈ దీక్షితులు గారేమో నిజానికి కూతురు ఉందంటున్నారు కానీ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అన్నది చెప్పటం లేదు. ఇప్పుడు మిత్ర కూతుర్ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి అరవింద్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి లక్ష్మి, చూశారా మిత్ర గారు, ఆ రోజు నైట్ ఏమీ జరగలేదు. ఇక మనీషా ప్రెగ్నెంట్ కాదు, అలానే మీరు కట్టిన తాళి కూడా పెళ్ళి కూడా నిజం కాదు అని తప్పకుండా నిరూపిస్తాను. అప్పుడు అత్తయ్య గారు మనీషాను ఈ ఇంటి నుంచి తప్పకుండా గెంటేస్తారు అని అనగానే, అవును లక్ష్మి, ఈరోజు జరిగింది చూస్తూ ఉంటుంటే నీ నమ్మకమే నిజమవుతుందని, నా మీద నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉందని నిరూపించావు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసి లక్ష్మిని హక్ చేసుకుంటూ ఉంటాడు మిత్ర. ఇక ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడం లేదని బాధపడ్డాను. ఇప్పుడు ఒకరిని ఒకరు ఎంత బాగానో అర్థం చేసుకున్నారు. ఇంత బాగా అర్థం చేసుకున్న భార్యాభర్తలను ఆడపిల్ల కోసం నేను దూరం చేయాల్సి వస్తుందా స్వామి అని చెప్పేసి ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి భాస్కర్ అన్నయ్య ద్వారా లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని తెలిసి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.